54 మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్స్ అన్నింటినీ కూడా ప్రక్షాళన దిశగా జరిగే విధంగా మేము వాటి గురించి కొన్ని మోడర్నైజ్ చేసుకుంటూ కొత్తగా ఎప్పుడు లేని విధంగా ప్రతి నియోజకవర్గంలో వీలైతే ఒక మోడల్ వేర్ హౌస్ ఏర్పాటు చేయడానికి కోసం కూడా మేము ఒక డిపిఆర్ తయారు చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా వీటన్నింటినీ బేస్ చేసుకొని నేను గౌరవ సభ్యులందరూ కూడా హామీ ఇస్తున్నాను. మీరు మాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ ద్వారా ఈ ప్రక్షాళన కూడా ఖచ్చితంగా జరిగి ఇటువంటి పొరపాట్లు ఇంకోసారి జరగకుండా తప్పకుండా మేము చూసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం అధ్యక్ష. నరేంద్ర కుమార్ గారు ఇంకా ఆయనకు తృప్తి కలగాలి. స్పీకర్ సార్, మంత్రి గారిని నేను ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వెళ్ళే ముందు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళిందా అనేది ఒకటి వివరణివ్వాలనేది. రెండోది అధ్యక్ష, మంత్రి గారి సమాధానంలోనే ఒకటి స్పష్టమవుతా ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇందాక నేను అడిగింది అదే మంత్రి గారిని, ఆఫీసర్సు రేషన్కి అక్రమాలకు పాల్పడే వాళ్ళ మధ్య ఉన్న నెక్సెస్ 26వ తారీఖు వాళ్ళు వెళ్ళారు అధ్యక్ష. 27వ తారీఖు వాళ్ళు లెటర్ ఇచ్చారు, వీళ్ళు ఇంత నిర్ధారించడం. 27వ తారీఖు ఎమ్మటే వచ్చి మేము డబ్బులు కడతామని లెటర్ ఇవ్వటం అనేది దట్ షోస్ ద నెక్సెస్ ఆఫ్ ఆఫీసర్స్ అధ్యక్ష. ఎందుకంటే ఇష్యూని మ్యాగ్నిఫై కాకుండా, ఎందుకంటే దొంగతనం చాలా ఎక్కువ జరిగింది అధ్యక్ష, అది పెద్దది కాకుండా ఉండాలంటే తొందరగా అక్కడికక్కడ ముగించాలనే ఒక తొందరపాటు చర్య ఒకటి స్పష్టంగా మంత్రి గారి సమాధానంలోనే అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అక్కడ ఒకటి ఉండనియండి, 2 గోడౌన్లు ఉండనియండి, మొత్తం సమగ్రంగా పరిశీలన చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అధ్యక్ష. సమగ్రంగా మీరు ఫిజికల్గా చేస్తారా, బస్తా వేయి చేస్తారా ఏంటి అనేది చేయాల్సిన బాధ్యత ఆఫీసర్ మీద ఉంది. అది నిర్ధారించకుండానే ఎలా నోటీస్ ఇచ్చారనేది నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా 26వ తారీఖు నిర్ధారించడం, 27వ తారీఖు నోటీస్ ఇవ్వటం, 27వ తారీఖు వాళ్ళు వచ్చి మేము డబ్బులు కంటామంటే ఏంటిది అధ్యక్ష? అంటే వాళ్ళకి ముందస్తు సమాచారం అన్నా ఉండాలి ఖచ్చితంగా. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ డిపార్ట్మెంట్, ఏం జరుగుతుంది, ఏం నిర్ధారించారు, ఎంతకి ఇది చేశారు అనేది వాళ్ళకి ముందే తెలుసు. కాబట్టి వీళ్ళు నోటీస్ ఇవ్వగానే అదే రోజు సమాధానం ఇచ్చారు అధ్యక్ష. నేను అదే గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉంది, ఇది పెద్ద నక్సెస్ అధ్యక్ష. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలో ఉన్నవాళ్ళు గతంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తా ఉందని చెప్పి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఖచ్చితంగా మంత్రి గారి సమాధానం ఈ సభ ముందు మనం వింటే అధ్యక్ష, ఎంత గాఢంగా కొంతమంది అధికారులు కొంతమంది రేషన్ మాఫియా మధ్య నెక్సెస్ అనేది ఎంత బలీయంగా ఉందో అర్థమవుతా ఉంది. కాబట్టి దీని మీద మరింత సమగ్రమైన విచారణ అవసరం అని చెప్పి మంత్రి గారి సమాధానమే చెప్తా ఉంది అధ్యక్ష. మరి వాళ్ళు ఇంకేదైనా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకా పెద్ద పోలీస్ ఎంక్వైరీ, ఎందుకంటే ఈ నెక్సెస్ అనేది మామూలుగా రాదు. సమాధానం చెప్పాలంటే చెప్పండి. గౌరవ సభ్యుల ఆవేదన నేను అర్థం చేసుకుని నేను ఆ సమాధానం చెప్పాను అధ్యక్ష. ఎందుకంటే ఈ వాస్తవాలు బయటకు వచ్చేవి కాదు. మేము చేసే సంస్కరణలో భాగంగా ఎప్పుడైతే ఈ వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మరుసటి రోజు నుంచి మీరు అందరూ కూడా క్షుణ్ణంగా